కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మన ఆరాధన కొరకు చదువుకుంటాం. కొలస్సీ 1:21 వచనం అందరం కలిసి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ మనం చూస్తాము, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే సంగతి ఈ 2 వచనాల్లో చక్కగా రాయించి పెట్టాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు అని అంటే, మనము ఆయన ఎదుట నిలబడాలని. 22వ వచనంలో మనము ఆయన ఎదుట నిలబడాలని, మనం ఆయన ఎదుట నిలబడి ఉండాలన్నదే దేవుని సంకల్పం. మొట్టమొదట ఆదికాండంలో ఆదామును కూడా అలాగే చేశాడు. చల్లపూట ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము దేవునితో, దేవుడు ఆదాముతో కలిసి ఉండేవాళ్ళు. అయితే మధ్యలో అపవాది ద్వారా మోసపోయినటువంటి ఆదాము అవలు దేవుడు రాగానే దేవుని ఎదుగుటికి రాకుండా ఎక్కడ ఏం చేశారు చెప్పండి? చెట్ల చాటున దాంకున్నారు. పోయింది. దేవుడిచ్చినటువంటి మహిమను ఆదాము పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మహిమ తిరిగి మరలా మనకు సమకూర్చాలని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అంతకుముందు దేవుని ఎదుట నిలబడేటువంటి ఆదాము పాపం ద్వారా దూరమైపోయి దాంకున్నటువంటి స్థితిలో ఉన్న మనుషుణ్ణి తిరిగి మరలా ఆయన ఎదుట నిలవబెట్టుట కొరకై యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. నిలబెట్టుటకు ఈనాడు మనం ధైర్యంగా వచ్చాం దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. అయితే ఈనాడు మనం కూడా ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చాం, ఆయన ఎదుటికి వచ్చాం. అయితే ఇంతకుముందు మన సంగతి ఏంటి? ఈ ఎదుటికి రాకమునుపు, దేవుని దగ్గరికి మనం రాకమునుపు మన సంగతి ఏమిటి అని అంటే 21వ వచనంలో, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులము. గతకాలమందు, ఇప్పుడంటే ఆయన ఎదుటికి వచ్చాం, కానీ ఆయన ఎదుటకు రాకమునుపు మనం ఎవరిమి అని అంటే మనము దూరస్తులము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎంత దూరంగా ఉన్నామో, దేవుడు మనల్ని ఎంత సమీపంగా చేశాడో ఆ సంగతులన్నీ గుర్తుకొచ్చినప్పుడు హృదయమంతా కృతజ్ఞతతో నింపబడుద్ది. దేవుని ఆరాధించగలం, దేవుని గణపరచగలం. ప్రభువా, నీవే గనక రాకపోతే, నీవే గనక నన్ను మీ దగ్గర తీసుకుని రాకపోతే నా సంగతి ఏంటి అనే సంగతిని మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి గతకాలం మందు మనం ఎవరివి అని అంటే దూరస్థలము అన్న సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి ఒక తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఆ కొడుకు ఏం చేశాడు అని అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో గొడవ పెట్టుకొని తనకు రావాల్సిన భాగాన్ని తీసుకుని 13వ వచనం చదవండి. 13వ వచనం, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అసలు తన ఆశని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. దూరదేశమునకు ప్రయాణమైపోయి, కాబట్టి దూరంగా వెళ్ళిపోయాడు తండ్రి నుంచి విభేదం పెట్టుకొని, తండ్రినితో వాదన పెట్టుకొని ఏమైపోయాడంట ఆ కుమారుడు? దూరదేశమునకు వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆ చిన్న కుమారుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ సాదృశ్యం. గత కాలంలో మనం కూడా తండ్రికి ఎలాంటి వారంగా ఉన్నట్టే దూరంగా ఉన్నాం, దూరస్థలంగా ఉన్నాం. అయితే ఈ చిన్న కుమారుడు కూడా దూరదేశం వెళ్ళిపోయినట్లుగా ఈ యొక్క భాగంలో చూస్తాం. 46వ యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 12వ వచనం చదవండి. 46:12, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించండి. నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరమునా? కాబట్టి కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా, కాబట్టి నీతికి ఎట్లాంటి వారంగా ఉంటే దూరంగా ఉన్నాం. రోమా 3:23 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతికి ఎంతలో ఉన్నాము అంటే దూరంగా ఉన్నాం. దూరంగా ఉన్న మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా ప్రభు చేశాడు,
దగ్గరగా చేశాడు. అందుకనే రక్షణ మనకు సమీపమైపోయింది నాడు. కాబట్టి ఒకప్పుడు దూరంగా ఉన్నాం, గత కాలమందు దూరస్థులంలే, కానీ ఇప్పుడు సమీపస్థులంగా చేయబడ్డాము. అందుకనే మన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా చూస్తే రండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. 15వ అధ్యాయము 7వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. దూరంగా ఉంది. ఒకప్పుడు పైకి మాత్రము ఏదో అంటాలే, కానీ హృదయం ఎట్లా ఉంది అని అంటే దూరంగా చేస్తున్నాం. మనం దూరస్తులం గత కాలం అంతా, ఇప్పుడు సమీపస్తులం. దేవునికి స్తోత్రం. కాబట్టి దూరంగా ఉన్న మనల్ని ప్రభువారు ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఆయన మనల్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని, దూరంగా ఉన్న మనల్ని దగ్గరగా చేసుకోవాలని ప్రభు ఇష్టపడి ఈ లోకానికి వచ్చి మన కొరకై గాయపరచబడి చనిపోయి తిరిగి లేచి మనకు సమాధానపరుచుకున్నాడు. చూడండి ఇంకో మాట, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 119, 155వ వచనం. 155. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక వారికి రక్షణ దూరంగా ఉన్నది. రక్షణ ఎట్లుందంట? దూరంగా. ఒకప్పుడు భక్తిహీనులం, దేవునికి దూరస్తులం, మనకి రక్షణ ఎట్లుందంటే చాలా దూరంగా ఉంది. అయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో ఏమన్నాడు చూడండి. యెషయా గ్రంథం 5:26. ఆయన దూరముగానున్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు. దూరంగా ఉన్న జనులను ఆయన ఏం చేశాడు? పిలుస్తూ ఉన్నాడు. పిలిచాడు ఆయన దగ్గరికి. ఒకప్పుడు దూరంగా ఉన్నాం, నీతికి దూరంగా ఉన్నాం, రక్షణకు దూరంగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, దూరదేశానికి అయిపోయిన ఆ చిన్న కుమారుడు వలె దూరం అయిపోయాం. మన జీవితాల్లో రక్షణ కూడా మనకు దూరం అయిపోయింది. భక్తిహీనులకు రక్షణ దూరంగా ఉన్నది, భక్తిహీనులమే. అయితే దూరంగా ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంట? పిలిచాడు, ఏలగొట్టి పిలిచాడు, సమకూర్చుకున్నాడు. ఈనాడు నేడున్నట్లుగా ఆయన సన్నిధిలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. అందుకనే మన దేవుని మనం ఆరాధించవలసిన వారుగా. ఈ తప్పిపోయిన కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ తండ్రిని గురించి ఒక మాట ఉంది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కనికరించాడు. వాడు ఎప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు కాదు, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే. మనం కూడా దేవుడికి దూరంగా ఉన్నప్పుడే తండ్రి కనికరించాడు. మనల్ని కనికరించి ఈ యొక్క రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. 17:27 అక్కడ చివరి మాట, 27లో చివరి భాగం. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు. మనమే దూరం, కానీ ఆయన ఎప్పుడు కూడా మనకి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన నీతిని దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆయన మనల్ని దూరంగా ఉన్న మనల్ని దగ్గరగా సమకూర్చాడు. సమకూర్చిన దేవుని బట్టి మనం ఆరాధించి ఆయనను స్తుతించవలసిన వారంగా మనం ఉన్నాం. సరే, మరొక మాట మనం గమనిస్తే ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, ఒకటి మనం దూరస్థలము, గత కాలమందు దేవునికి దూరస్థలము అనేది మనం చూసాము. ఆ తర్వాత మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునయ్యుండి ఉండిన మిమ్మును కూడా. మనం ఎలాంటి వారంగా ఉన్నాము అని అంటే విరోధ భావము గలవారమై ఉన్నాము. విరోధులం, శత్రువులం. అందుకనే రోమా 5:10లో ఆ మాట ఉంటుంది, ఏలయనగా శత్రువులమై ఉండగా. మనం ఎవరమంట? విరోధులము, శత్రువులము. హోషేయ గ్రంథంలో ఒక మాట చదవండి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయము ఎఫ్రాయిము ఏమైపోయాడంట? అన్య జనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడు ఆయను. కాబట్టి ఏమైపోయాడంటే
కలిసిపోయాడు. ఎఫ్రాయిము దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, అన్ని జనులతో కలిసిపోయాడు. అన్ని జనులతో కలిసిపోయి దేవునికి ఏమైపోయాడంటే విరోధమైపోయాడు, విరోధి అయ్యాడు. చూడండి, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము చదవండి, 35వ వచనం. 30 అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అన్యజనులతో కలిసిపోయాడు, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు ఏం చేశారంట? నేర్చుకున్నారు. కాబట్టి అన్యజనులు అనగా దేవునికి దూరస్తులు, లేక దేవుని ఎరగని వారు, లేక దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారు, విరోధ భావం కలిగిన వారు. అయితే ఒకప్పుడు మన జీవితాల్లో దేవునికి దూరస్థులంగా ఉన్నాము. మనం దూరంగా ఉన్నా కూడా మనలో ఎవ్వనికి ఆయన దూరంగా లేడు. దూరంగా ఉన్న మనల్ని దగ్గరగా తీసుకొచ్చుకున్నాడు, సమకూర్చుకున్నాడు, ఆయన సన్నిధిలో మనల్ని ప్రవేశపెట్టాడు. రెండవది, మనం విరోధ భావం కలిగిన వారు, విరోధులం దేవునికి, శత్రువులం దేవునికి. ఎందుకంటే కలిసిపోయాం, అన్ని జనులతో కలిసిపోయాం, అన్ని జనుల క్రియలన్నీ నేర్చుకున్నాం. వారు చేయరేమో కానీ, అన్ని జనులు చేయరేమో కానీ ఇవాళ మనం అన్నీ చేస్తాం. మనం చేయని అంటూ లేవు, అన్నీ చేస్తాం, అన్ని జనుల కంటే మరి ఎక్కువగా చేస్తాం. అలాగ అన్ని జనులతో కలిసిపోయి దేవునికి దూరంగా, విరోధులుగా మనం ఉన్నాం. చూడండి ఇంకో మాట, రండి, లేవి కాండము 20వ అధ్యాయము, లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. 20 మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. మీరు కలిసిపోయారు, అన్ని జనులతో సహవాసం చేశారు, వారి క్రియలు నేర్చుకున్నారు, వారితో వేరైపోయారు. అయితే నేను పరిశుద్ధుడని గనుక నా వారై మీరు ఉండునట్లుగా వారిలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాడు ప్రభు. ఒకప్పుడు మనం కూడా విరోధ భావం కలిగిన వారమే, విరోధులమే, దేవునికి దూరస్తులమే, మరి దేవునికి శత్రువులుగా ఉన్న వారితో కలిసిపోయిన వారమే, అన్ని జనులతో ఏకమైపోయిన వారమే, అన్ని జనులకు పాలు లేదు, వాస్తవంగా సహవాసం లేదు వారితో. అలాంటి మనల్ని అన్ని జనులలో నుంచి దేవుడు ఏం చేశాడంట? మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మనల్ని సమకూర్చుకున్నాడు. జకరియా గ్రంథము 2వ అధ్యాయము, జకరియా గ్రంథం 2వ అధ్యాయము చదవండి, 11వ వచనం. ఆ దినమున అన్య జనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. కాబట్టి అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకుని నా జనులయ్యారు, ఆయన జనులు అయిపోయాం. రెండవది, ఆయన మన మధ్యలో ఏం చేస్తున్నాడట? నివాసం చేస్తూ. కాబట్టి మనం ఎంతో ధన్యులం. ప్రభువా, ఒకప్పుడు గత కాలంలో నేను మీకు దూరస్తుడను, మీకు దూరంగా ఉన్నవాడను, తప్పిపోయిన ఆ చిన్న కుమారుడు వలె చాలా దూరంగా ఉన్నాను, నన్ను సమీపంగా చేసుకున్నారు, సమకూర్చుకున్నారు. రెండవది, నేను విరోధంతో అన్యజనుడితో కలిసిపోయి వారి సహవాసం చేసి వారి క్రియలన్నీ నేర్చుకొని వారితో కలిసిపోయిన నన్ను అందులో నుంచి మరలా ప్రత్యేకించుకున్నారు, అందులో నుంచి మరలా నన్ను సమకూర్చుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అందుకని మీకు వందనాలు ప్రభువా అని చెప్పడమే మరి ప్రభువును ఆరాధించడము అని. ఇంకో మాట కూడా చదవండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం, 15:3. సంఘం వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచిన సహోదరులందరికీ. కాబట్టి అన్యజనులు అనేకులు దేవుని వైపు తిరిగినప్పుడు ఏమొచ్చింది అని అంటే ఎంతో సంతోషం. ఈనాడు ఆ సంతోషంతో మనం కూడా ఉన్నాం. ఒకప్పుడు మనం కూడా అన్యజనులుగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి విరోధంగా జీవించాం. దేవుడు మనల్ని సమకూర్చుకున్నాడు, ఆ గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు అన్యజనులు తిప్పబడిన సంగతి తెలియగానే అందరూ సంతోషించినట్లుగా నాడు మనకు కూడా అటు గొప్ప ఆనంద సంతోషము దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే
మన దేవుని మనం ఆరాధించి స్తుతించవలసిన వారంగా ఉన్నాము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనం. 33:8. వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలువకుండా వారిని పవిత్ర పరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ, కాబట్టి నేను వారు విరోధులు, వారు విరోధంగా చేసిన ప్రతి పాపమును, ప్రతి అవిధేయతను, ప్రతి కార్యమును వీటన్నిటిని క్షమిస్తాను. వాస్తవంగా వారు నాకు విరోధులే, కానీ నేను వారిని క్షమిస్తాను. నా వారయుండునట్లుగా, నేను వారితో నివాసం చేయనట్లుగా వారిని ప్రత్యేకపరుచుకున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి క్షమాపణ పొందిన మనం, విరోధులంగా ఉండి ఈనాడు క్షమాపణ పొందిన నువ్వు నేను దేవుని ఆరాధించినట్లుగా దేవుడు సిద్ధపరుచుకున్న మనల్ని కనుక దేవుణ్ణి మనం ఘనపరిచే వారంగా మనం ఉంటాం. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో గత కాలమందు మీరు ఎవరు అనంటే విరోధ భావం కలిగిన వారు. విరోధ భావము అనగా శత్రువులు, లేక దేవునికి విరోధులు. అయితే మనల్ని ఇప్పుడు ఏం చేశాడు ప్రభు? ఆయన సమీపస్తులుగా, ఆయన బిడ్డలుగా, మన అన్ని జనుల్లో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నటువంటి దేవుడిగా ప్రభు ఉన్నాడు. అయితే ఈ అన్ని జనులు ఏం చేస్తున్నారో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రోమా 15:11 వచనంలో వారు ఏం చేస్తూ ఉన్నారు? అన్ని జనులైన వారు ఏం చేస్తున్నారు? మరియు సమస్త అన్ని జనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను. కాబట్టి అన్ని జనులు, సకల ప్రజలు అందరూ ఏం చేస్తున్నారు అంటే ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని ఘనపరుస్తున్నారు. ఎందుకనంటే ఒకప్పుడు విరోధులు, ఇప్పుడు స్నేహితులు, ఒకప్పుడు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు. కాబట్టి అన్ని జనులు అనేకులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఈనాడు నువ్వు నేను కూడా, మనం కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు సమీపంగా చేసిన కారణాన్ని బట్టి, విరోధులుగా ఉన్న మనల్ని మిత్రులుగా చేస్తున్న స్థితిని బట్టి దేవుణ్ణి మనం కూడా ఆరాధించి, స్తుతించి, ఘనపరిచే వారంగా మనం ఉండాలి. సరే, 3వ విషయానికి వెళ్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ 1:21. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను దుష్క్రియల వలన మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా. చాలండి. కాబట్టి మనము మిమ్మును కూడా అనంటే మనం ఎలాంటి వారము, ఎట్లాంటిది మన సంగతి అనంటే మనము దేవునికి దూరస్తులము, దుష్క్రియలు చేసిన వారము, విరోధులము. కాబట్టి ఇలాంటి మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన ఎదుట నిలబెట్టుకోవటానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఆయన ఎదుట నిలబడాలనంటే ఆయన మరణించాలి, ఆయన చనిపోవాలి. కనుక దేవుడి భూలోకానికి వచ్చాడు. చూడండి, ఇలాంటి మనము ఇంకా ఎలాంటి వారము అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2:3 వచనం. వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మునుపు గతంలో ఎలాంటి వారంగా ఉన్నాము అంటే దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము, దైవోగ్రతకు పాత్రులము. అట్లాంటి మనల్ని కూడా కొలస్సీ 1:21 మనల్ని కూడా ఎట్లాంటి మనల్ని అని అంటే దేవుని ఉగ్రతకు పాత్రులైన మనల్ని, దైవోగ్రతకు మరి సమీపంగా ఉన్న మనల్ని, విరోధ భావం కలిగిన మనల్ని, దూరస్తులుగా ఉన్న మనలను కూడా ఆయన రక్షించుకున్నాడు. 3వదిగా మనం ఎవరు అంటే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురి కావలసినటువంటి వారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. కాబట్టి ఇక్కడ చూస్తాము, దేవుని ఉగ్రత వలన దేశం ఏమైపోతుందంట?
ఆయన కోపం అంత భయంకరమైంది. ఆయన కోపము వేండ్రమైనది. ఆయన ఉగ్రత చాలా భయంకరమైంది. ఆయన ఉగ్రత వలన దేశం ఏమైపోతుంది? కాలిపోతూ. ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆదికాండము 19వ అధ్యాయము చూడండి ఆ మాట. 19:25 వచనం 20. ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనము. కాబట్టి మొలక కూడా లేదు ఆ దేశంలో, ఆ ప్రాంతాలలో. దేవుని కోపం రాగానే, దేవుని కోపము ఆ పట్టణాల మీద కుమ్మరించబడగానే నేల మొలకలు కూడా లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు కూడా మొలకెత్తట్లా సొదొమ గొమొర్రా పట్టణాల్లో. కాబట్టి ఆయన కోపం ఎంత భయంకరమైనది అని అంటే చాలా వేండ్రమైనది. వాస్తవంగా మనము ఆ కోపానికి గురి కావలసిన వారం, ఆ ఉగ్రతకు పాల్గొనవలసినటువంటి వారం. అయితే చూడండి, జపన్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. 700 ఆ దినము ఉగ్రత, ఆ దినము శ్రమయు ఉపద్రవమును మహానాశమును కమ్ము దినము, అంధకారము గాఢాంధకారము కమ్ము దినము, మేఘములను గాఢాంధకార కమ్ము. కాబట్టి ఆ ఉగ్రత దినముల గురించి జపన్యాలో రాయబడింది. అది చాలా వేదనకరమైనది. అది చాలా మహాఘోరమైన అలాంటి ఉగ్రతకు, దైవోగ్రతకు మనం కూడా ఏమై ఉన్నాము అని అంటే మనము కూడా పాత్రులమై ఉన్నాము. మరో చోట రాయబడింది, ఆయన ఉగ్రతకు తాళగలిగిన వాడు ఎవడు అని. ఆయన ఉగ్రతను భరించగలిగిన వాడు ఎవడు? ఇంకొక మాట రాయబడింది సామెతలు 11లో. చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి. కాబట్టి ఉగ్రత దినాన ఆస్తి అక్కడికి రాదు, బంధువులు అక్కడికి రారు, కుమారులు అక్కడికి రారు, స్నేహితులు అక్కడికి రారు, ఎవరు కూడా ఏం చేయలేరు ఆ ఉగ్రత దినం. అది మహా ఉగ్రత దినం. అయితే నీతి మాత్రం ఏం చేస్తుందట? మనల్ని తప్పించేదిగా ఉంది. అందుకనే ఆయన ఉగ్రత చాలా భయంకరమైనది, వేంద్రమైనది. అయితే ఆ ఉగ్రతకు పాత్రులు కాకుండా, ఆ కోపానికి గురి కాకుండా దేవుడు మనల్ని తప్పించాడు. అలాంటి మనలను కూడా, దేవుని ఉగ్రతకు పాత్రులు అవ్వాల్సిన మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఆయన రక్షించుకున్నాడు. అందుకని చూడండి, రక్షింపబడిన మన విషయంలో కాదు కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ప్రభువుని అంగీకరించిన వారిని గురించి ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు దేవుని జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు జీవంలోనే ఉంటాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, కుమారుని యందు విశ్వాసం ఉంచకుండా జీవిస్తారో వారి మీద ఏం నిలిచి ఉంటుందట? దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. వాస్తవంగా మనం కూడా దేవుని ఉగ్రత నిలిచి ఉండాలి మన మీద. కానీ యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. ఇప్పుడు ఈ ఉగ్రత అంతా కూడా మన మీద నుండి తొలగించబడినది, తప్పించబడినది. అందుకనే దేవుని మనం ఆరాధించవలసిన వారంగా. ఆరాధించడానికి మరొక కారణం ఏమిటి అని అంటే, ఒకటి దూరస్థులము, ఇప్పుడు సమీపస్థులము. రెండవది విరోధులము, శత్రువులము, ఇప్పుడు మిత్రులము. మూడవది ఆయన ఉగ్రతకు పాత్రులము, ఇప్పుడు ఉగ్రతతో తప్పించబడ్డది. ఉగ్రత తొలగిపోయింది మన మీద. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 1 దశలోనికి 1వ అధ్యాయం 9వ వచనం.
ఆ, ఆ, మొదటి దశలోని రాసిన పత్రిక 1:9 కదా. ఆ, సరే. ఆ ఆ 10వ వచనం ఆ మధ్యలో ఉంటుంది ఆ భాగం. అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగో దేవుని వైపు తిరిగితిరో. కాబట్టి రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న దేవుడు, ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించినటువంటి దేవుడు. కాబట్టి తప్పించబడ్డాం ఇక్కడ ఉన్న నువ్వు నేను. దేవుని కోపానికి గురి కాకుండా విమోచించబడ్డాం. యోహాను 3:26 ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచాము. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరైతే తన నామమునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు చెప్పండి? దేవుని కుమారులు అయిపోయాం. కాబట్టి నిత్య జీవానికి వారసులుగా మనం చేయబడ్డాం. అందుకనే దేవుణ్ణి మనం ఆరాధించి ప్రభు చేసిన మేలును బట్టి ఆయనను స్తుతించవలసిన వారంగా మనం ఉన్నాము అని ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి. రోమా 5:9, రోమిలికి రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి ఆయన ద్వారా, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఉగ్రత నుండి తప్పించబడ్డాం, శిక్ష నుంచి తప్పించబడ్డాం, సమాధానపరచబడ్డాము, దగ్గరగా చేయబడ్డాము. విరోధంగా ఉన్న మనల్ని ఆయన కుమారులుగా మనల్ని స్వీకరిస్తూ వచ్చాడు. ఆయన ద్వారా అనగా యేసు ప్రభు వారి ద్వారా ఈనాడు మనం తప్పించబడిన వారంగా ఉన్నాము. అందుకనే దేవుడు చేసిన మేలువి ఆత్మ సంబంధమైన మేలు. అందుకని దేవుడిని మనం ఆరాధిస్తాం. అయితే 22వ కొలస్సీ 1:22 ఆయన మరణము వలన ఇప్పుడు మనల్ని ఏం చేశాడంట? సమాధానపరిచి. ఆయన మరణం, యేసు ప్రభు వారి మరణం ద్వారా ఈ యొక్క సమాధానము, ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందాం. అందుకనే దేవుడు చేసిన మేలును బట్టి, వ్యక్తిగతంగా మన మీద ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధను బట్టి మనం దూరంగా ఉన్నాం, కానీ ఆయన ఎప్పుడు కూడా మనకు దూరంగా లేడు. మనం విరోధులమే. అయితే ఇలాంటి మనల్ని కూడా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని యేసు ప్రభువారు తన రక్తమును కార్చి ఆ రక్తం ద్వారా మనకు విడుదల, విమోచన దయచేశాడు. మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఉగ్రత నుండి తప్పించబడ్డాం, దేవుని కుమారులుగా తీర్చబడ్డాం, ఆయన సొత్తుగా మనం మార్చబడ్డాం. అందుకనే దేవా నువ్వు చేసిన మేలెంత గొప్పది, నా పట్ల మీకున్న మీ మీ యొక్క కనికరం ఎంత గొప్పది, మీ వాత్సల్యత ఎంత గొప్పది. మీరే కనుక శ్రద్ధ తీసుకోకపోతే, మీరే కనుక నా మీద మరి నా తండ్రి మీరు అలాంటి ఆసక్తి చూపకపోతే, నన్ను రక్షించుకోకపోతే నేల మొలకలు కూడా మొలవనటువంటి ఉగ్రతకి నేను పాత్రురా. తప్పించినందుకై మీకు వందనాలు ప్రభువా అని కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధించి స్తుతించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుగా కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించండి.